నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మన తలపతి విజయ్ గారు పాలనకు వచ్చి 100 రోజుల సందర్భంగా మనతో మాట్లాడడానికి తలిశెట్టి సుధాకర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, అనలిస్ట్, ప్రముఖ అనలిస్ట్ గారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో సార్ నమస్తే. సార్, తలపతి విజయ్ పాలన చేసి 100 రోజులు కంప్లీట్ అయ్యాయి. సో అసలు మీరేమనుకుంటారు, ఆయన పాలన ఎలా ఉంది అని అనుకుంటారు? అంటే నేనని కాదు మేడం, మామూలుగా చెన్నైలో కానీ తమిళనాడులో కానివ్వండి, పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ పక్క రాష్ట్రాలే కాబట్టి విజయ్ గారు ఒక విజయం సాధించాడు. ఓకే. ఎందుకంటే తమిళనాడులో ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ రెండు పార్టీలు ఉండేటివి. అన్నా డిఎంకే ఒకటి, డిఎంకే ఒకటి, ఏఐడిఎంకే ఒకటి. అంటే ఈ రెండు పార్టీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పాలన చేసేదానికి అక్కడ లేదు. అంటే రెండు పార్టీలు వ్యవస్థాపక సభ్యులు ఎంజీఆర్ గారు కానివ్వండి, కరుణానిధి గారు కానివ్వండి, ఆ రోజు పెట్టిన పార్టీలు కాబట్టి వాళ్ళిద్దరే లీడ్ చేసేవాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్. అంటే ఏ ఎలక్షన్స్ పెట్టినా కూడా ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి గెలిచేది. కానీ మొన్న విజయ్ గారు ఒక ప్రపంచం సృష్టించారు. ఎందుకు సృష్టించారంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ఈ కొత్త జనరేషన్ ఏంటంటే విజయ్ గారి పాలన కూడా చూడాలి. అందు గురించే టీవీకే పార్టీకి 108 సీట్లు ఇచ్చారు. ఈ 108 సీట్లు కూడా బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా నేను చాలా డిబేట్లో కూడా మాట్లాడాను. బిఫోర్ ఎలక్షన్స్ అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందు అసలు ఆ పార్టీకి మెజారిటీయే రాదు. ఓన్లీ డిఎంకే అంటే కరుణానిధి పార్టీ, స్టాలిన్ గారు వస్తారని చెప్పేసి ఆయన కూడా చాలా హంగామా చేశాడు. కానీ ప్రజలు ఆయనకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి తీర్పు ఇచ్చారు. ఇంకోటి కూడా ఏంటంటే టీవీకే పార్టీ విజయ్ గారు ఆ రోజు ఎలక్షన్స్ క్యాంపెయిన్ కానీ ఓన్లీ 24 డేస్ చేశాడు. ఈ 24 డేస్లో చేస్తే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సుమారుగా ఒక 25 మంది చనిపోయారు కూడా. ఆ రోజు ఒక పెద్ద ఇష్యూ అయింది. దాన్ని ప్రతిపక్ష పార్టీలు డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే కానీ వీళ్ళందరూ కలిపి దుమ్మెత్తి పోసారు అతని మీద. ఏం మాట్లాడలేదు. విజయ్ గారిలో ఉన్నటువంటి స్వభావం ఏంటి, ఏం మాట్లాడు, అంత ప్రాక్టికల్గా ఉంటాడు మనిషి. ఆ మాదిరిగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు 100 రోజులు అంటే మొన్నటికి 100 రోజులు అయిన సందర్భంలో ఆల్ ఇండియా వైడ్ ఈరోజు ఒక మన సౌత్ ఇండియానే కాకుండా ఆల్ ఇండియా వైడ్ విజయ్ గారి గురించి, సీఎం విజయ్ గారు, తమిళనాడు సీఎం గారి గురించి ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు. ఎందుకు చర్చ చేస్తున్నారంటే పాలన బాగుంది. ఫేస్బుక్లో కానివ్వండి, మిగతా ఏదైనా సోషల్ మీడియాలో ఈరోజు చాలా పాలన బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. దీనికి కొన్ని కారణాలు ఏంటంటే ఆయన 100 పథకాలని ఒక సూత్రాలు, 100 రోజుల్లో 100 పథకాలు, ఆ 100 పథకాలు కూడా స్లోగా అన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని పథకాలు కూడా పెట్టాడు. ముఖ్యంగా ఆ రోజు ఆయన ఏదైతే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కొన్ని సిగ్నేచర్స్ పెట్టాడు. అంటే ఫైల్స్ మీద సిగ్నేచర్స్ పెట్టాడు. ఏమిటంటే ఫస్ట్ మహిళలకు భద్రత, అంటే ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఎవరైతే ఒక 30 ఇయర్స్ లోపల మహిళలు ఉంటారో వాళ్ళు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళు అన్సెక్యూర్డ్ ఫీల్ కాకుండా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఒకటి పెట్టాడు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఒక తమిళ్లో ఒక డైలాగ్ కూడా చెప్పాడు, నేను ఖజానా డబ్బులు టచ్ చేయను, ఎవరైనా టచ్ చేసినా ఊరుకోను, కానీ ఇంతకుముందు ఎవరైనా టచ్ చేసినా వాళ్ళని వదలను, ఒకవేళ టచ్ చేసినా కూడా ఎవరైనా నేను వదలను. ఒక డైలాగ్ మన తెలుగులో చెప్పిన తమిళ్లో చెప్పాడు. అంటే తమిళ్లో కూడా 6வது పడం, అంటే నాకు తమిళ్ వస్తుంది, పబ్లిక్ పడం ఏదాది ఎరిందాన్న దీంట్లో ఖజానాలో యారు టచ్ కూడదు, అంటే ఎవరు టచ్ చేయకూడదు అనే ఉద్దేశంతో మంచి డైలాగ్ చేస్తాడు. అట్లే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి ఈరోజు ఇండియాలో ప్రముఖంగా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి ఒక్కరు చర్చించడం ఏంటంటే వచ్చిన 100 రోజుల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. 1,00,000 కోట్ల పెట్టుబడులు. దానివల్ల ఏంటంటే స్టేట్కి 1,22,000 మంది ఉపాధి వస్తుంది. ఒకటి మెయిన్ అతని యొక్క సక్సెస్. ఇంకోటి కూడా దీంట్లో ఈరోజు డిస్కస్ చేయాల్సిందంటే మన మిగతా రాష్ట్రాల్లో 24 గంటలు ఒక నైట్ తప్ప మిగతా డే టైం అంతా ప్రతిపక్షాలను వాళ్ళని తిట్టడం చేస్తుంటారు రాజకీయ నాయకులు. కానీ ఈ రోజుకి కూడా ఆయన ఒక్క ప్రతిపక్ష పార్టీని కూడా ఒక్క తిట్టుమాట మాట్లాడలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మొన్న మోడీ గారిని వెళ్ళి కలిసినప్పుడు కూడా నేషనల్ మీడియా వాళ్ళు అడిగారు,
ఎందుకంటే మీరు ప్రెస్ మీట్లో మాట్లాడంటే నాకు ఇష్టం లేదండి. ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఒకరు నిందించడం, ఒకరి మీద అభాండాలు వేయడము, మిగతా రాష్ట్రాల రాజకీయ నాయకుల మాదిరి కాకుండా చాలా బాగా చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక కొన్ని పథకాలు పెట్టాడు. అంటే అది కాకుండా ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే వచ్చిన ఏ గవర్నమెంట్ అయినా పథకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఏదైనా కూడా రిమూవ్ చేసి కొత్తవి పెట్టేస్తారు. దీనివల్ల ఏంది, ప్రజల డబ్బులు ఈడ లాస్ అయిపోతుంది. కానీ విజయ్ గారు స్కూల్కి ఆ రోజు స్టాలిన్ ప్రభుత్వంలో స్కూల్ బ్యాగుల మీద స్టాలిన్ బొమ్మ, కరుణానిధి బొమ్మ వీళ్ళు వేయించుకున్నారు. స్కూల్ బ్యాగ్స్ మీద, స్కూల్ షూస్ మీద, స్కూల్ బుక్స్ మీద వీటికన్నీ. కానీ విజయ్ గారు ఒక ఆర్డర్ ఇచ్చాడు, అది ఏమీ చెడపోద్దు. ఎందుకంటే అవి 100 కోట్లు పెట్టి మనము ఇచ్చాం కాబట్టి, చేపించాం కాబట్టి గవర్నమెంట్ అది అట్లే కంటిన్యూ చేయండి అన్నారు. అంటే ఒక విధంగా చూసుకుంటే ఆయన మనస్తత్వం ఎటువంటిది అంటే ఫైనల్గా ప్రజల డబ్బులు సింగిల్ ఎంపీ వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశం ఆయనది. అవును. సో సార్, అలాగే ద్రవిడ పార్టీల పాలనకి టీవీకేకి అసలు మీరు ఏంటి బిగ్గెస్ట్ డిఫరెన్స్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? మేడం, ఒకటి మేడం, ద్రవిడ పార్టీలు ఏంటంటే ఒక రాజరికం పార్టీ లాక్కనే ఉన్నాయి. అంటే రాజరికంలో పూర్వ రోజుల్లో రాజులు ఎట్లుండేవాళ్ళంటే మేమే పాలన చేయాలి, మేమే అధికారాలు ఏదైతే ఉంటాయో మేమే అనుభవించాలి, పక్క వాళ్ళకి లేకుండా. ఇప్పుడు పక్కవారు ఎవరైనా చెయ్యాలి అనుకునే ఉద్దేశం ఉన్నా కూడా ఆ రోజుల్లో రాజులు ఏంటంటే వాళ్ళని చంపించడమో లేదా వాళ్ళని ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఆ మాదిరిగా బిహేవ్ చేసినటువంటి పార్టీలు డిఎంకే, ఏడిఎంకే, అన్నా డిఎంకే, ఈ పార్టీలు బిహేవ్ చేశాయి. ఇవేంటంటే ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని చూసి భయపడేవాళ్ళు, ఏది తమిళనాడు ప్రజలు. సరే పోనీ వదిలేయండి అని చెప్పేసి అట్లా పట్టించుకునే టేక్ ఇట్ ఈజీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషను అట్లా ఉండట్లేదు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మాకు వాళ్ళ వద్దు. అదే ఇంకోటి కూడా చూడండి, వందే మాతరం గీతం అనేది దీంట్లో ఒక ఇష్యూ వచ్చింది. వందే మాతరం గీతం అనేది ఇంతకుముందు ఏ స్టాలిన్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రీవియస్ గవర్నమెంట్ ఎవ్వరూ దాన్ని చేయలేదు, పాడలేదు, దాన్ని చేయలేదు, ప్రేయర్ చేయలేదు. కానీ విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వందే మాతరం గీతాన్ని నేను జెండా ఆవిష్కరణలో ఆయన ఆలాపించాడు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ వందే మాతరం అనేది ఒకటికి సంబంధించింది కాదు, ఇది యావత్ భారతదేశానికి సంబంధించింది, అందరికీ సంబంధించింది. దాని కింద రిస్ట్రిక్షన్స్ అని ఆయన ఆలాపన చేపించేశాడు. అది వందే మాతరం. అట్లా విజయ్ గారు ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే, మొన్న నేను కూడా చూశాను సోషల్ మీడియాలో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక సిడిఆర్ అని ఉంటుంది, ఒక రిపోర్ట్ అని ఉంటుంది ప్రతి ఒక్క రాష్ట్రానికి. దాంట్లో ఈరోజు టాప్ పొజిషన్లో విజయ్ గారు ఉన్నారు. అంటే ఈ 100 రోజుల్లోనే ఆయన పాలన అంతా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఓకే. సో అలాగే వ్యవస్థను మార్చాలనేది విజయ్ గారి స్లోగన్. సో ఆ దిశగా వెళ్తుందా? కంపల్సరీగా వెళ్తుంది. ఎందుకంటే 100 రోజుల్లోనే 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చిన వ్యక్తి విజయ్ గారు ఒకటి. ఇంకోటి ప్రజాధనం, అతని యొక్క నినాదం ఏంటంటే ప్రజాధనం వేస్ట్ చేయకూడదు, ఇది ప్రజల డబ్బులు, ఇది ఎవరు సొత్తు కాదు అని చెప్పి నినాదంలో ఉన్నాడు ఆయన. అందువల్లే ఏదైనా పథకాలలో ప్రీవియస్ గవర్నమెంట్లు ఏదైతే ఇచ్చినా కూడా దాన్ని అట్లే కంటిన్యూ చేయమని, అంటే వేస్ట్ కాకుండా. ఈరోజు విజయ్ ఏం చేశాడు, అది ఏమీ చేయకుండా అది అయిపోయినంత వరకు ఏదైతే ఆ రోజు ఖర్చు చేసినటువంటి నిధులు, ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన నిధులు, దాంతో చేసినటువంటి పెరిఫెరల్స్ అంటే వస్తువులు అన్నీ మీరు ఏం వేస్ట్ చేయకుండా అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయండి, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం వాట్ ఈజ్ అని చెప్పేసి అన్నాడు. దిస్ ద రైట్ వే. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ గారు. ఓకే. సో విజయ్ గారు సీఎంగా కంటే CEO స్టైల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోవచ్చా? అంటే CEO స్టైల్ కాదు మేడం, తనకి ఏంటంటే డ్రెస్ సెన్స్ ఏంటి అదే చెప్తున్నా, పాత నీరు వెళ్ళి కొత్త నీరు రావాలి. ఇంతకుముందు తమిళనాడు అంటే ఒక పంచె కట్టుకునేసి, అంటే వాళ్ళ యొక్క స్టైల్లో పంచ అంటే వేష్టి అంటారు తమిళ్లో, ఆ కట్టుకునేసి ఆ పంచె కట్టుకునేసి అదే స్టైల్లో వచ్చేవాళ్ళు. బట్ స్టాలిన్ అయితే ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు. కానీ ఒక కొత్త అర్థం తీసుకురావాలి అంటే ప్రభుత్వం అనేది ఒక రాజకీయ పార్టీ, మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత అది రాజకీయ పార్టీ కాదు, అక్కడ ఒక కంపెనీ. అంటే ఒక కంపెనీ ఏ విధంగా సొంత కంపెనీ డెవలప్ చేసుకుంటే అతను ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ కంపెనీ ఎంత డెవలప్మెంట్ అవుతుందో, సొంత కంపెనీ అంటే సొంత కంపెనీ అని ఫీల్ అయ్యి ఆయన ఎవరైనా డెలిగేట్స్ రానివ్వండి ఒక కొత్త పద్ధతిలో వెళ్తున్నాడు. అంటే న్యూ జనరేషన్కి ఇట్లా ఉండాలి అని చెప్పి చూపిస్తున్నాడు.
హీఈస్ నాట్ ఏ సీఈఓ, హీఈస్ నాట్ ఏ సీఈఓ, బట్ హీ వాంట్స్ టు బికమింగ్ ఏ లైక్ ఓన్ కంపెనీ ప్రొపరేటర్. ఎవరైతే ఓన్ కంపెనీ ప్రొపరేటర్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటాడో కంపెనీ, ఆ విధంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఈరోజు తన యొక్క సొంత ఇదితో అతను డెవలప్ చేసేదానికి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడు. ఓకే. సో అలాగే పాలనలో ఉన్నప్పుడు మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో Yes. అవకాశాలు తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు ఇంకా. అవును. కానీ అలాంటివి ఏమైనా మిస్ చేసుకుంటున్నారా? ఏం మిస్ చేసుకోవట్లేదు మేడం. ఇప్పుడు చూడండి, ఏ రాష్ట్రానికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా, పార్టీ తరపున నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలు ఆశించేది ఏంటి? వాళ్ళ యొక్క సంక్షేమము, వాళ్ళ యొక్క నిధులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వెల్త్ అంటారు. అంటే ఒక ఆరోగ్యపరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ బాగా ఫోకస్ చేస్తున్నాడు. అదే నేను చెప్పాను. ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా అతని యొక్క నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో కూడా ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో పాత స్కూల్స్నే దాన్ని రెనోవేట్ చేయండి అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్క మండలంలో ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి ఏదైతే ఉంటే ఆ స్కూల్స్ అన్ని లిస్ట్ తెప్పించుకునేసి ఆ బిల్డింగ్స్ పడగొట్టకుండా నిధులు, అదే అతని యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రజల డబ్బులు వేస్ట్ చేయకుండా మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయండి అని చెప్పి జీవో కూడా పాస్ చేశాడు. అట్లా ప్రతి ఒక్క మండలంలో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, డిస్టిక్లో కానివ్వండి అట్లా చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ మీద మంచి ఫోకస్ చేస్తున్నాడు. అందుగురించే ఆయన అంటున్నాడు విజయ్ గారు, ఎడ్యుకేషన్ మీద నేను ఎవరు ఊహించినటువంటి బడ్జెట్ ఈసారి నేను ప్రవేశపెడుతున్నా అని చెప్తున్నాడు. అంటే అంత పెద్ద బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఓకే. సో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తర్వాత అంటే ఈ విజయ్ గారు ఏం మెసేజ్ పంపించాలనుకున్నారు? అంటే ఆయన అందు గురించే కదా మేడం, ఏ ప్రెస్ మీట్లో కూడా దాని డిస్కషనే లేదు. మీరు చూడండి, అసలు మాట్లాడలేదు. ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి తన యొక్క ఉనికిని కోల్పోకుండా ఉండడానికి ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక మిస్మరేజ్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తప్పుగా చేయాలి. ఆ విధంగా తప్పుగా చేసిన ప్రవర్తన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయినాడు. అంతగా తప్ప ఏం లేదు దాంట్లో. ఉదయనిధి స్టాలిన్ ఏంటంటే వాళ్ళ యొక్క డిఎంకే పార్టీని తమిళనాడు ప్రజలు మర్చిపోకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే అసలు బిహేవ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఏ ఒప్పు కూడా అక్కడ లేదు, తప్పు కూడా లేదు గవర్నమెంట్లో. గవర్నమెంట్ అసలు ఎంత పాలన ఇది చేస్తున్నాడంటే విజయ్ గారు అంత బాగా చేస్తున్నాడు పాలన. ఓకే. సో సార్ అలాగే విజయ్ గారు సినిమాల్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయారు. సో ఆ పొజిషన్ని ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటారు? సో సూర్య గారు కానీ ధనుష్ గారు కానీ కాంపిటీటర్స్ అనుకుంటే ఒకటే మేడం, పేర్లు అనేది చెప్పకూడదు కానీ ఎవరు బాగా సినిమాలు చేస్తే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తారు. అంటే నంబర్ 1 స్టేజ్ అనేది ఇంతకు ముందు కూడా లేదు. ఇప్పుడు విజయ్ గారు ఉన్నప్పుడు అజిత్ గారు ఉన్నారు, హీరో అజిత్ గారు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో సూర్య, ధనుష్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే స్టేజ్ అనేది కాకుండా దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సూర్య, నెక్స్ట్ వచ్చేసి ధనుష్, వీళ్ళ ప్రపంచం ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చెల్తా. వీళ్ళు ఒక 1 year 2 years ఉంటారు, మళ్ళీ వీళ్ళకి ఫ్లాప్స్ వచ్చిన వెంటనే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు కదా. తప్ప స్థానం అనేది అక్కడ అనేది ఏం లేదు, నెంబర్ 1 స్థానం అనేది ఏం లేదు అక్కడ. అలాగే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, ఆ హీరోల గ్రూప్ తమిళ్ గ్రూప్ నుండి ఇంకో రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇంకో హీరో అని చెప్తున్నారు. వింటూ ఉన్నాము. ఎస్, అది అంటే ధనుష్ గారు వస్తారని చెప్పేసి. లారెన్స్ గారు, ఎస్, లారెన్స్ గారు కానివ్వండి. లారెన్స్ గారు ఏంటంటే సొసైటీకి మంచి పనులు చేస్తున్నాడు. ఈజ్ ఎ గుడ్ హ్యూమన్. ఎందుకంటే హార్ట్ సర్జరీలు కానివ్వండి, అతను సొంత నిధులతో ఎవరి మీద ఆధారపడకుండా సంవత్సరానికి కనీసం ఒక 40-60 గుండె ఆపరేషన్లు చేపిస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఎక్కువే చేపిస్తున్నాడు. సూర్య గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ధనుష్ గారు కూడా ఫోకస్ చేస్తున్నారు. బట్ ఉండొచ్చు అంటే ఇప్పుడు రాజకీయాలు అనేది ఒకరికి దానికి సంబంధించింది కాదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే ప్రజలు సేవ చేయడానికి రాజకీయాలు రానాల్సిన అవసరమే లేదు. సొసైటీలు పెట్టి కూడా సేవ చేయొచ్చు. కానీ రాజకీయాల్లో వస్తే పవర్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరొకరు రావచ్చు. ఇప్పుడు ధనుష్ గారు నేను కూడా చూశాను. ధనుష్ గారు వస్తారని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ఒక సినిమా ఫంక్షన్లో ధనుష్ గారు ఏదో ఒక డైలాగ్ యూజ్ చేశాడు, సినిమా డైలాగ్ యూజ్ చేశాడు. కానీ దాన్ని ఏంటంటే పబ్లిక్ ఏం చేశారంటే దాన్ని ఈయన కూడా రాజకీయాల్లో వస్తున్నాడు, రజనీకాంత్ గారి అల్లుడు కాబట్టి ఆయనకు కూడా ఒక స్టాండ్ ఉంది కాబట్టి ఆయన కూడా వస్తున్నారని చెప్పి క్రియేట్ చేశారు. అంటే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ తన ధనుష్ గానే రాజకీయాల్లో వస్తే ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పి చూస్తున్నారు. బట్ ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇందాక కూడా అదే చెప్పింది, ద్రవిడ పార్టీలు ఏదైతే 2 ఉన్నాయో వాటిల్ని ఇంకా మర్చిపోవాలి జనాలు, కొత్త పార్టీలు రావాలి.
డెవలప్మెంట్ చేసే పార్టీలు రావాలి. ఇప్పుడు ధనుష్ గారే ఉన్నారు, రేపు ఒక పార్టీ పెట్టి అతను కూడా వస్తే కాంపిటీషన్ ఉంటుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు సూర్య గారు ఉన్నారు, సూర్య గారు కూడా రాజకీయాల్లో వస్తే అతను కూడా ఒక పార్టీ పెట్టి గెలిస్తే ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు విజయకాంత్ గారు పార్టీ పెట్టారు, కమల్ హాసన్ పార్టీ పెట్టారు. విజయకాంత్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు శరత్ కుమార్ గారు పెట్టారు, తమిళ హీరోలు చెప్తున్నాను. విజయకాంత్ గారుగా ఆ రోజు 26 సీట్లు గెలుచుకున్నాడు. అంటే ఆయన కూడా ఒక చిన్న పవర్ వచ్చింది. అంటే ప్రశ్నించడానికి, గవర్నమెంట్ని ప్రశ్నించడానికి, పార్టీని ప్రశ్నించడానికి కంపల్సరీగా అధికారం అనేది కావాలి. ఉంటే ఏంటంటే దానివల్ల ఉపయోగాలే కానీ నష్టాలు అనేది లేవు. అట్లాగా వీళ్ళు కూడా రేపు పార్టీ పెడితే బెస్ట్ ఆహ్వానిస్తారు కూడా తమిళనాడు ప్రజలు కూడా. ఒకవేళ గెలవచ్చు. ఇప్పుడు విజయ్ గారు పార్టీ పెడతానని ఎవరు అనుకోలేదు, సడన్గా పెట్టాడు. 24 రోజులే ఆయన క్యాంపెయినింగ్కి వెళ్ళాడు. మరి ఎవరు ఊహించలేదు విజయ్ గారు పార్టీ పెడతారు, ఎవరు ఊహించలేదు కూడా. ఆటోమేటిక్గా పార్టీ వచ్చేసింది. రేపు అది కూడా రావచ్చేమో. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనేది కంపల్సరీ ఉంటుంది. సార్, అలాగే ఈ కరప్షన్ ఫ్రీ స్టేట్ అనేది ఒక చిన్న మూలాగా స్టార్ట్ చేశారు, కానీ అది పాసిబుల్ అవ్వచ్చా? మేడం, అది సపోజ్ మేడం 100% పాసిబుల్ కాకపోయినా 100% ఎక్కడ పాసిబుల్ కాదు. బట్ దాంట్లో ఏంటంటే 40 to 50% పాసిబుల్ అచీవ్ చేయొచ్చు. 40 to 50%. ఎక్కడైనా ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ పెద్ద జబ్బు ఏంటనేది ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లకి ఇదే, లంచం. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాం ఎంతమంది ఈ మధ్య దొరికారు, వందల కోట్లు ఒక్కొక్కరి దగ్గర. వాళ్ళు ఒక పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థలో కానివ్వండి, చాలామంది ఈరోజు దొరుకుతూనే ఉన్నారు. గత 3-4 months చూడండి, చాలామంది దొరికారు కదా, చీఫ్ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు. బట్ ఏంటంటే కరప్షన్ అనేది భయపడాలి ఎదుటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఈ మధ్య రీసెంట్గా ఒక 2 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక మైన్స్ ఆఫీసర్ 2 లక్షల రూపాయలు కరప్షన్ తీసుకుంటున్నాడు. సడన్గా వచ్చి సిబిఐ వాళ్ళు రైడ్ చేసేసారు, పట్టుకున్నారు. అదే రైడింగ్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటే, అదే విజయ్ పెట్టాడు, ఒక అబ్జర్వేషన్ టీం పెట్టాడు. అతను ఏంటంటే మొత్తం 15,500 మందిని రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఏది ఒక స్పెషల్ వింగ్ డిపార్ట్మెంటు. దీని మీద లంచం ఎవరు తీసుకోకూడదు, ప్రతి ఒక్కరూ న్యాయంగా పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందో, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, న్యాయం అనేది కోరుకుంటున్నారో అది వాళ్ళకి మనం అందించాలనే ఉద్దేశంతో అతను పెట్టేది ద రైట్. అట్లీస్ట్ 100%, మీరు అన్నట్టు 100% కాకపోయినా అట్లీస్ట్ 40-50% అని అచీవ్ కావచ్చు. ఓకే. సో అలాగే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, విజయ్ గారి వైఫ్ డివోర్స్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అని. సో అదే టైంకి పర్టికులర్ హీరోయిన్ కూడా గెస్ట్గా వచ్చింది August 15th వేడుకల్లో. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే మేడం, ఒకటి మేడం, అదే మొన్న ఒక అతను కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్. ఓకే, వాళ్ళిద్దరు నచ్చలేదు, డైవర్స్ తీసుకోవాలని అప్లై చేశారు. మళ్ళీ ఆమె ఎవరైతే విజయ్ మిస్సెస్ సంగీత గారు ఉన్నారో ఆమె మళ్ళీ నాకొద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏది జరుగుతుంది ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో. అది వాళ్ళిద్దరికీ తెలియాలి. వాళ్ళిద్దరికి తెలియాలి అంటే వాళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో ఆయనకి ఏమన్నా పద్ధతులు నచ్చకపోవచ్చేమో, ఆమె డైవర్స్ చేసుకున్నది. అది మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా దాన్ని క్లోజ్ చేసుకున్నది సంగీత గారు. బట్ త్రిష అనేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరు ఏంటంటే తనకు సంబంధం ఉంది అని చెప్పి అంటున్నారు. బట్ నేను ఒకటి చెప్తున్నానండి త్రిష గురించి, తనకేంటంటే ప్రజాసేవ చేయాలని మనసులో ఉందేమో. ఇప్పుడు ఇంతకుముందు జయలలిత గారు ఉన్నారు, జయలలిత గారు కూడా టాప్ మోస్ట్ హీరోయిన్. ఎంజీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది, తను స్వయంగా చెప్పింది నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ ఇంటెన్షన్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నది. సడన్గా ఆయన డెత్ కావడము, ఈమె సీఎం కావడం, పార్టీ అధ్యక్షుడు, ఇవన్నీ జరిగిపోయినాయి. అట్లా త్రిష కూడా ఏంటంటే తను ప్రజలకు చెయ్యాలి, నేను కూడా ప్రజలకు చేయాలి, నేను కూడా ఒక గుర్తింపు రావాలి. ఏదో అంటారు చూడండి, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక సహాయం చేస్తే 10 మంది గుర్తింపు. అంటే ఒక నల్లేనుగుల్లో ఒక తెల్లేనుగు లెక్కన ఆమె త్రిష గారు కూడా ఆ మాత్రం ఆలోచన చేసి తనకు క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. విజయ్ గారికి ఫ్రెండు తను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ యొక్క తెలుసో తెలీదో ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా ఆ రోజుల్లో 90sలో వీళ్ళిద్దరి ఇంట్రడక్షన్ సినిమా, విజయ్ గారు త్రిష హీరోయిన్. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సినిమా వాళ్ళదే ఆ రోజుల్లో. అంటే జస్ట్ ఒక 30 years బ్యాక్. అంటే తను కూడా ఏంటంటే నేను కూడా ఒకటి అచీవ్ చేయాలి,
అనే ఉద్దేశంతో తను రాజకీయాల్లో రావచ్చు. ఇంకోటి తనకు కూడా కంపల్సరీగా విజయ్ గారు కూడా 100% సపోర్ట్ చేస్తున్నాడు. తనకు కూడా ఏదైనా ఒక పదవి ఇవ్వచ్చు, లేదంటే ఒక సీఈఓ, మీరు అన్నారు చూడండి ఇందాక, ఒక సీఈఓ దేనికైనా కూడా ఒక వింగ్కి సీఈఓ చేయొచ్చు. దాంట్లో అంటే ఇంతకుముందు త్రిష గారు కూడా ఇనిషియల్ డేస్ లో ఒక రీల్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నేను సీఎం అనుకుంటున్నాను. అదే నేను ఇందాక చెప్పాను చూడండి, ప్రజాసేవ చేయడానికి తన మనసులో ఉన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ తన పబ్లిక్ ఫిగర్, హీరోయిన్, ఒక సౌత్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద హీరోయిన్. ప్రతి ఒక్కరు ఆమెను చూసి ఓట్లు వేస్తారేమో. ఇప్పుడు విజయ్ గారు గెలిచారు కదా సీఎంగా, రేపు ఆమె కూడా నేను కూడా పోటీ చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ గాను నేను కూడా ఒక మినిస్టర్ లెవెల్లో వెళ్ళి నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి తను కూడా ఇప్పుడు మూవీస్ కూడా ఆల్మోస్ట్ మానేసినట్టు ఉంది, షూటింగ్లు కూడా ఏ మూవీస్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రజాసేవకు నేను కూడా అంకితం కావాలి అని తాను కృతనిశ్చయంగా, అంటే పట్టుదలతో తను ఉంది కాబట్టి వెళ్ళొచ్చు కూడా. కానీ యూత్ ఎలా తీసుకోవచ్చు దీన్ని, అంటే అటెన్షన్ అనేది బాగా గ్రాబ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. అంటే అటెన్షన్ కాదు మేడం, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇద్దరు మిత్రులని ఒక సినిమా అవుతుంది, చిరంజీవి గారి సురేష్ గారిది, ఐడియా ఉందా? అవును, స్టోరీ. ఇప్పుడు ఇద్దరు మిత్రులు, అదేంటంటే చిరంజీవి గారు ప్రేమించిన అమ్మాయి సురేష్ గారు చేసుకుంటారు, ఇట్లా ఇద్దరు మిత్రులు, అంటే అది కూడా ఉండొచ్చేమో. అవును. ఇప్పుడు తను ఏంటంటే తను సపోర్టివ్గా తీసుకునేసి విజయ్ గారిని సపోర్టివ్గా తీసుకుని, ఎందుకంటే ఆల్రెడీ పవర్లో ఉన్న గవర్నమెంట్ కాబట్టి తను సపోర్ట్, ఒక జయలలిత గారి మాదిరి తన ఇంటెన్షన్ ఉంది. జయలలిత గారి మాదిరి కూడా నేను కూడా ఒక రేంజ్కి వెళ్ళాలి, ఒక సీఎం కావాలి, ఏదో డిప్యూటీ సీఎం కావాలి, ఏదో ఒకటి ఒక పదవి ఆశించాలని తనకుంది. కాబట్టే తన యొక్క అడుగుజాడల్లో తను నడుస్తుంది, కంపల్సరీగా విన్ అవుతుంది కూడా. ఎందుకు అంటే షీ హ్యావ్ ద టాలెంట్. ఎందుకంటే మహిళలు అంటే మనం ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మామూలుగా అనుకుంటారు, కానీ షీ ఈజ్ అ టోటల్ డిఫరెంట్. షీ హ్యావ్ ద కెపాసిటీ. ఎందుకంటే షీ హ్యావ్ ద గుడ్ నాలెడ్జ్ అబౌట్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్. ఆ అమ్మాయికి ఎంబీఏ చేసింది, ఆ అమ్మాయి త్రిష ఎంబీఏ ఎంసీఏ చేసింది, మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. రానివ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు త్రిష రావడం వల్ల ఎవరికేం ప్రాబ్లం లేదు కదా, వచ్చిందంటే ఇంకా 10 మందికి మేలు చేస్తుంది. ఇప్పుడు తను ఎంసీఏ ఎంబీఏ చేసింది, వెల్ ఎడ్యుకేటెడ్. రేపు ఇంకా దానికి ఏదో అంటారు చూడండి, ఇంకొక దానికి ఒకటి తోడైనట్టు, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టు త్రిష కూడా వచ్చింది, సపోర్ట్ చేసిందంటే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది, డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో సార్, విజయ్ గారి పాలనకి మీరు 10 out of ఎంత రేటింగ్ ఇస్తారు మేడం? ప్రజెంట్ 100 days పాలన వరకు చూస్తే, అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అంతవరకు అయితే చెప్పిన. ఈ 100 days పాలనలో చూస్తే 10కు 10 ఇవ్వచ్చు, 10కి 10 ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు ఆయనలో నచ్చింది ఒకటే మేడం, ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏ ఆపోజిషన్ పార్టీ అని తిట్టలేదు. మీరు ఒకసారి చూడండి, ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈవెన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెట్టినా కూడా ఒప్పుకోవట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెడితే మీరు అఫీషియల్గానే మాట్లాడండి, అపోజిషన్ వాళ్ళని కానీ మిగతా పార్టీ వాళ్ళని కానీ తిట్టొద్దు, ఏం ఒక్క మాట అనొద్దు అన్నారు. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తెలుసుకోవాలి. మన సౌత్ ఇండియాలో, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ టైం అనేది వేస్ట్ కాదు, ఇప్పుడు ఇంకా ప్రోత్సహిస్తారు. ఇప్పుడు చూడండి, నిన్న అసెంబ్లీలో మన ఒక అతను మన డిఎంకే ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు వాళ్ళ మదర్ గురించి. ఏమన్నాడు? కానీ విజయ్ ఎక్కడ మీరు చూడండి ఏ ప్రెస్ మీట్ పెట్టి తిట్టలేదు. అదే మిగతా పార్టీలు అయిందనుకోండి, మిగతా రాష్ట్రాలు ఓ అని ఇంకా వచ్చేస్తారు, అదని ఇది అని. ఎందుకంటే అరే బాబు, మీకు ఇన్ని కోట్ల మంది జనాభా మీకు ఓట్లేసి గెలిపించిన తర్వాత మీరు మీ బాధ్యత ఏదో అది చేయండి. అంతేగాని 24 గంటలు ప్రెస్ మీట్లో కూర్చుండేది, వాళ్ళని తిట్టేది, వీళ్ళని తిట్టేది, ఫండ్స్ ఏమైనా అంటే గుమ్మడికాయల దంక భుజాలు దడుకున్నట్టు ఈ ఫండ్స్ ఏం చేశారంటే మీరు ఆ రోజు తప్పు చేశారు కదా, మేము కూడా ఈరోజు తప్పు చేస్తున్నాము అని ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ డెవలప్మెంట్ కనిపించట్లేదుగా. కానీ విజయ్ అది చేయట్లేదు. ఈరోజు చూడండి, 1,00,000 కోట్లు నిన్న ఎన్డీటీవీలో కానీ మిగతా నేషనల్ ఛానల్స్లో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ డూప్ అన్నది, కానీ లేదు. సెయింట్ గోబెన్ అనేది ఒక కంపెనీ, ఒక రిచెస్ట్ పెద్ద కంపెనీ సెయింట్ గోబెన్. ఆ సెయింట్ గోబెన్ వాళ్ళ 24 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉంది సెయింట్ గోబెన్ యుఎస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతమందికి ఉపాధి వచ్చింది. ఉపాధి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరిగిపోతుంది అక్కడ. ఇప్పుడు ఎన్డీటీవీ నిన్న డే బిఫోర్ ఎస్టర్డే ఒక డిబేట్ పెట్టేసి మాట్లాడితే ఎవరైతే విజయ్ గారి ఎవరైతే అక్కడ ఉంటాడో స్పెషల్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఢిల్లీలో ఉంటాడో ఆయన చూపించాడు ప్రాక్టికల్గా ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు తీసుకొచ్చాం మేము అని చెప్పేసి. సెయింట్ గోబెన్ అనే కంపెనీ ఈరోజు కూడా మీరు నెట్లో చూసుకోండి వరల్డ్లో వన్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీ అతిపెద్ద 20 లక్షల కోట్లు అదే ఇన్వెస్ట్ చేస్తుంది సెయింట్ గోబెన్ అనే కంపెనీ. ఆ మాదిరిగా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అట్లా చేయాలి. బిఏ ప్రాక్టికల్గా చేయాలని ఊరికే సొల్లు మాట్లాడుకోవడము, నువ్వంత డబ్బులు తిన్నావు నేను ఇంత డబ్బులు తిన్నాను, నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు, నువ్వు అది ఆ మాట అన్నావు నువ్వు ఈ మాట అన్నావు, ఎందుకు మేడం టైం వేస్ట్ చేయడం. అంటే వీళ్ళు ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప వేరే చేసిందేం లేదు. పక్క రాష్ట్రం విజయ్ని తమిళనాడు విజయ్ గారిని చూసి నేర్చుకోమని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇదన్నమాట విజయ్ గారి పాలన 100 రోజుల సందర్భంగా సుధాకర్ గారితో డిస్కషన్. సో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.